జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేక హోదా మనందరి హక్కు అని చెప్పంటూ నిరాదీక్ష చేస్తున్న మన జగనానికి మనందరం మద్దతుగా ఇవాళ 5వ రోజు చేరుకుంది. మన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆరోగ్యం క్షీణిస్తున్న ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పని ప్రభుత్వాన్ని తలవంచాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపట్టారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఎందుకు, స్పెషల్ స్టేటస్ ఎందుకు, స్పెషల్ ప్యాకేజే సరిపోతుందని చెప్పి అంటున్నాడు. చంద్రబాబు నాయుడికి స్పెషల్ ప్యాకేజా లేదంటే వాళ్ళ అబ్బాయికి స్పెషల్ ప్యాకేజా అని చెప్పని చెప్తే కూడా చాలా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఏదో చాలా గొప్పగా మాట్లాడుతూ నేను స్పెషల్ ప్యాకేజ్ తీసుకొస్తాను అని చెప్పి అంటాడు. స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పంటే కొత్తగా ఇచ్చేది ఏమీ లేదు. ఇంతకుముందు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పోలవరం కానీ లేదంటే ఇతర ఇచ్చిన హామీలు ఏదైతే హామీలు పార్లమెంట్లో ఇచ్చారో, ఏదైతే విభజన చట్టంలో ఉందో అది నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు మాయిల్ పకీర్ లాగా దానికి ఒక కొత్త పేరు పెట్టి మళ్ళీ స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి అంటాడు. వాళ్ళ అబ్బాయి లడ్డుబాబు అంటే లోకేష్ బాబు మాట్లాడుతూ చెప్తాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతూ వీళ్ళంతా మోసగాళ్ళు, నీతికి న్యాయానికి మారుపేరు చంద్రబాబు నాయుడు, విలువలకు విశ్వసనీయతకు మారుపేరు చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటాడు. ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావా? కనీసం కొంచెమైనా ఆలోచన ఉందా? అర్థం పర్థం లేకుండా రాజశేఖర రెడ్డి గారని చెప్పంటే విలువలకు విశ్వసనీయతకు మారుపేరని చెప్పని ప్రతి ఒక్కరు కూడా తెలుసు. కష్టంలో అయినా సరే నష్టంలో అయినా సరే ప్రజల పక్షాన పోరాడాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మనందరి కోసం పోరాడుతున్నారు. రాబోయే తరాలకి యువత భవిష్యత్తు ఎలాగుంటుందని చెప్పని ఆందోళన చెందకూడదని చెప్పని ఇవాళ ఈ దీక్ష చేపట్టారు. దానికి చంద్రబాబు నాయుడు మళ్ళీ మాట్లాడుతూ ఎందుకు చేస్తున్నాడు ఆయన దీక్ష అని చెప్పంట. ఏమయ్యా నీకు తెలియకపోతే నువ్వు తీసుకొచ్చే కాగితం ఇస్తాము. స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చే మనకు లాభాలేంటో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక ముఖ్యమంత్రి కింద ఉండి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కింద ఉండి నీకు స్పెషల్ స్టేటస్ అని చెప్పంటే ఏంటో తెలియపోవడం అనేది మా దౌర్భాగ్యం, మా సిగ్గు చేయటం చెప్పని కూడా చెప్తున్నాం. నువ్వు మారిపోయావు అని చెప్పంటే జనాలు ఏదో నమ్మి నీకు మొన్న ఎన్నికల్లో ఓటేశారు. నీకు ఓ పక్కన గెలిచిన తర్వాత చంద్రన్న విజయాలు అని చెప్పని చంద్రన్న రైతు, చంద్రన్న ఏంటంటే ఒక రకరకాల చంద్రన్న కార్యక్రమాలు పెట్టుకుంటూ వచ్చావు. నిజంగానే చంద్రబాబు నాయుడు పాలన భారతదేశంలో అందరు ప్రతి ఒక్కరు చెప్పుకోదక్క పరిపాలనే. ఎందుకంటే ఎక్కడ భారతదేశంలో ఒక ఎలుక ఒక చిన్న పసిగొందుని కొరికి చంపేసిన పాపం అని చెప్పండి భారతదేశంలో ఎక్కడ ఎవరు వినలేదు. అలాంటి నీచమైన పరిపాలన చంద్రబాబు నాయుడు మనకిచ్చాడు. మన దౌర్భాగ్యం విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు మనకు ముఖ్యమంత్రి అవడం మన దౌర్భాగ్యం. 22వ తారీఖున నరేంద్ర మోడీ వస్తున్నాడంట. చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయబోతున్నాడని చెప్పంట. మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు అక్కడ 6x3 ఒక గొయ్యి కూడా తీసుకుని పెట్టుకో. నువ్వు స్పెషల్ స్టేటస్ అని చెప్పంటూ మాకు తీసుకురాపోతే అదే గొయ్యిలో నిన్ను పాతి పెట్టాల్సి వస్తుందని చెప్పని ప్రజలందరూ కూడా నిన్ను పాతి పెడతారని చెప్పని కూడా చెప్తున్నావు. అది నువ్వు నీ కొడుకులు కేవలం డబ్బు సంపాదించుకున్నావు, డబ్బు దండుకుందాం అని చెప్పని తప్ప వేరే ఆలోచన లేదు. ప్రజల గురించి నీకు ఎటువంటి ఆలోచన లేదు. నిరుద్యోగులకి ఉద్యోగం ఇప్పిస్తావా నువ్వు? కాని పక్షంలో 2000 రూపాయలు చెప్పి ఇప్పిస్తావా? ఎవడికి ఇప్పించావా ఉద్యోగం? నువ్వు నీ కొడుకు ఇప్పించావు ఉద్యోగం. పార్టీలో జనరల్ సెక్రటరీ వేయించుకుని పార్టీ వాళ్ళ మీద పెత్తనం చలాయించుకోవడానికి, లేదని చెప్పండి ప్రజల మీద పెత్తనం చలాయించుకోవడానికి నువ్వు ఇప్పించుకున్నావు. కేవలం నీ లడ్డుబాబుకి ఉద్యోగ అర్హత కల్పించావు తప్ప ప్రజలకని చెప్పంటూ ఏమీ లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిచ్చి వాగుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాట్లాడితే ఒకటే చెప్తున్నాం. ప్రజలందరూ చూస్తున్నారు. ఇవాళ మీరు ఏదో ముఖ్యమంత్రి ఉన్నారు, పదవిలో ఉన్నారు. నేను దీక్ష ఒకసారి పోస్ట్పోన్ చేయించాను, ఆపించగలిగానని చెప్పని
పిచ్చి పిచ్చి ప్రేరోపాలు పిచ్చి పిచ్చి వాగుడు వాక్కుంటూ కూర్చున్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు నీకు సరైన బుద్ధి చెప్తారు. ఇవాళ విజయవాడ నుంచి వస్తుంటే దారి పొడుగున చంద్రబాబు నాయుడు వస్తున్నాడంట, అందుకని చెప్పని మొత్తం హైవేలు మొత్తం బ్లాక్ చేసి పారేశారు. ఏంటో ఆడి ఇంట్లో పెళ్లిలాగా మాట మాటకి ఏం మాడితే రోడ్డు పడితే రోడ్డు బ్లాక్ చేసేస్తాడు, ఇక్కడ పడితే అక్కడ ఏ కార్యక్రమం పడితే కార్యక్రమాలు చేస్తాడు. విజయవాడకి నడిబొట్టిన బెన్ సర్కిల్లో కార్యక్రమం చేస్తాడు. ఈయనే ధర్నా చేస్తాడు, ముఖ్యమంత్రి అయ్యి ఈయనే ధర్నా చేస్తాడు. ఈయన హైవే దిగ్బంధనాలు చేస్తాడు. అసలు అది ఎటువంటి ముఖ్యమంత్రి మనకా వచ్చిందని చెప్పని ప్రజలందరూ నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఇవాళ ప్రత్యేక హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకుడు కానీ ప్రతి ఒక్క కార్యకర్త కానీ వాళ్ళందరికీ మద్దతుగా జగనన్న దీక్ష కూర్చున్నారు. ప్రజలందరికీ మేము ఉన్నాం, మీరు ఎటువంటి అధైర్య పడవద్దు అని చెప్పని హామీ ఇవ్వటానికి కోసం ఈ దీక్ష చేపట్టారు. రానున్న రోజుల్లో కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలుపునిచ్చినా సరే మన అందరం కలిసికట్టుగా ప్రత్యేక హోదా సాధించుకోవడానికి ముందుండాలని చెప్పని మిమ్మల్ని ప్రతి ఒక్కరు పేరు పేరున కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకి, అలాగే నాకు మీ ముందు అవకాశం కల్పించిన పైన నా తండ్రి రంగా గారికి జోహార్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.